మీరు చూస్తున్నారు వివిఆర్ ఎగ్జామ్ టిప్స్ ఛానల్. కొట్టేద్దాం గ్రూప్ 2కి స్వాగతం. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3కి సంబంధించి గ్రూప్ 2 సిలబస్ అమూలాగ్రంలో కీ చాప్టర్స్ కవర్ చేసేందుకు మనం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాం. దీనిలో భాగంగా శరవేగంతో వీడియోస్ చేసుకుంటున్నాం. దానికి తోడుగా ఎగ్జామ్స్ కూడా రాస్తున్నారు. చాలామందికి ఇంకా ఎక్కడ ఎగ్జామ్స్ రాయాలి, లేదంటే ఎలా చేయాలి అని చాలా సందేహాలు వస్తున్నాయి. ముఖ్యంగా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుందండి, టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్లో చేరాలి. చేరిన తర్వాత ఎగ్జామ్ సంబంధించి లింక్స్ వస్తాయి. ఆ లింక్స్ ద్వారా మీరు ఎగ్జామ్ రాయొచ్చు. అదేవిధంగా ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్ లింక్ ద్వారా టెలిగ్రామ్ గ్రూప్లో చేరడం, తద్వారా గ్రూప్ 2కి కావాల్సినటువంటి సమగ్ర సమాచారం, మెటీరియల్, ఎగ్జామ్స్, గైడెన్స్ అన్నీ కూడా మీకు అందుబాటులోకి వస్తాయి. మెంటర్గా నాకు ఈజీగా అవుతుంది మేము ఆపరేట్ చేయడానికి అని చెప్పి మనం ఈ గ్రూప్ టెలిగ్రామ్ ఛానల్ని స్టార్ట్ చేసుకున్నాం. అలాగే మన గ్రూప్ 2కి సంబంధించి ఎక్స్క్లూజివ్గా అందిస్తున్నటువంటి మన ఛానల్ని ఆదరించడం మర్చిపోవద్దు. చెప్పే వీడియోస్ని వాచ్ చేయడమే కాకుండా మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నది కామెంట్స్ రూపంలో మెన్షన్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మీకు పోయేది ఏమీ లేదు, నాకు కొంచెం ఉత్సాహం వస్తుంది. మరింత బాగా మీకోసం కష్టపడడానికి ప్రయత్నం చేస్తాను. ఎనీవే, మనం ఇండియన్ ఎకానమీకి సంబంధించి శరవేగంతో చెప్పుకుంటున్నాం. ఆర్థిక సంస్కరణలు అయిపోయింది, కంప్లీట్ చేసాం. ఆర్థిక సంస్కరణలు అయిపోయిన తర్వాత నీతి ఆయోగ్కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ వీడియో గతంలో పెట్టుకున్నాం. ముఖ్యంగా నీతి ఆయోగ్ 15 years విజన్ ప్లాన్ మీకు ముందుకు నేను తీసుకొచ్చాను. ఈ విజన్ ప్లాన్లో భాగంగా మనం అందరూ రెండు భాగాలుగా మనం గమనించవచ్చు. ముఖ్యంగా నీతి ఆయోగ్ సంబంధించి బేసిక్ సమాచారం, నిర్మాణానికి సంబంధించిందంతా కూడా మీరు మెటీరియల్ ద్వారా చూడొచ్చు. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అన్నప్పుడు మనకి టైం సరిపోదు అన్న ఉద్దేశంతో మెయిన్ ఏంటంటే అలాంటివన్నీ కూడా బేసిక్ సమాచారం మీరు చూసుకుంటే, నేను కొంత డేటా కూడా మీకు నీతి ఆయోగ్ మీద అందించాను. ఇకపోతే నీతి ఆయోగ్ సంబంధించి 15 years ఎజెండా, ఇది చాలా ముఖ్యమైనది. అందుకు నేను దీన్ని ప్రత్యేకించి 2 వీడియోస్ చేయడానికి కారణం కూడా అదే. ఎందుకంటే ప్రణాళికా సంఘం రద్దు చేసి దాని స్థానంలో వచ్చినటువంటి నీతి ఆయోగ్ సమాఖ్య వ్యవస్థను పటిష్టపరచడం, రాష్ట్రాల అభిప్రాయాన్ని గౌరవించడం, రాష్ట్రాలకు తగు ప్రాధాన్యత ఇవ్వడం లాంటి లక్ష్యాలతో మన ముందుకు వచ్చింది. ఈ వాయిస్ అంటే స్టేట్ వాయిస్ వినిపించడం అన్నది బలవంతమైన శక్తివంతమైన రాష్ట్రాలతో శక్తివంతమైనటువంటి దేశం ఆవిర్భవించాలన్నటువంటి నినాదంతో వచ్చినటువంటి ఈ నీతి ఆయోగ్ ఏం చెప్తోంది, ముఖ్యంగా 15 years విజన్ ప్లాన్ ఎలా ఉంది అన్న దానిలో ముఖ్యంగా 7 years అండ్ 3 years. ముందుగా 7 years నేషనల్ డెవలప్మెంట్ ఎజెండాతో ఒక ప్లాన్, అది ఆల్రెడీ మనం గత వీడియోలో డిస్కస్ చేసాం. ఇప్పుడు 3 years యాక్షన్ ఎజెండా. ఈ 3 years యాక్షన్ ఎజెండా 2017 నుంచి 2020 వరకు రకరకాల లక్ష్యాలతో, రకరకాల సంస్కరణలతో ముందుకు పోతుంది. ఆర్థిక సంస్కరణ అనంతరం అంటే పరిణామాలు మనం గమనిస్తే అత్యంత వేగంగా ఆర్థిక వృద్ధిని పెంచే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం రకరకాల మేధోమథనం చేస్తోంది. ఆ మేధోమథనంలో భాగంగా నీతి ఆయోగ్కి సంబంధించి 3 years యాక్షన్ ఎజెండా, 7 years నేషనల్ డెవలప్మెంట్ ఎజెండాను తీసుకొచ్చారు. మనం నేషనల్ డెవలప్మెంట్ ఎజెండా అని చెప్పుకున్నాం. ఇప్పుడు 3 years యాక్షన్ ఎజెండాని మీ ముందుకు ఉంచే ప్రయత్నం నేను చేస్తాను. అదే మన వీడియో. సరే, వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ మనం చూస్తే 3 years యాక్షన్ ఎజెండా చూసుకుంటే 2017, 18 నుంచి 2019, 20 వరకు 3 years యాక్షన్ ఎజెండా 7 భాగాలుగా ఉంటుంది. ఇది మనకి నీతి ఆయోగ్ ప్రకటించినటువంటి ఎజెండా. ఇది దీనిలో ముఖ్యంగా మనకి 7 భాగాలుగా మనం చూస్తే, మొదటి భాగం మీడియం టర్మ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఫ్రేమ్వర్క్ పేరుతో దీన్ని పరిచయం చేశారు. ఇందులో ప్రధానంగా వృద్ధి పెంచడానికి తీసుకున్న చర్యలు వివరించారు. వృద్ధి రేటు పెంచడం అనేది అత్యంత ముఖ్యమైనటువంటి అంశంగా ప్రభుత్వం పేర్కొంది. అందులో భాగంగా ద్రవ్యోల్బణం, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ సంబంధించి ఇవన్నీ కూడా ప్రమాణాలు. ఈ ప్రమాణాల ఆధారంగా ద్రవ్యోల్బణం అన్నది లెక్కిస్తారు. ఆ ప్రమాణాలు ఆధారంగా నామమాత్ర వృద్ధి రేటు తగ్గుతోంది, వాస్తవ వృద్ధి రేటు పెరుగుతోంది అన్నది ప్రభుత్వం గుర్తించింది. ఈ కొనసాగింపు అంటే ముఖ్యంగా ఈ వృద్ధి రేటు అంటే ద్రవ్యోల్బణం తగ్గడంతో వృద్ధి రేటు అన్నది ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంటుందన్నది ఒక అభిప్రాయం. దానివలన ప్రభుత్వం ఈ వృద్ధి రేటు పెంచే దిశలో
ప్రయత్నంలో ద్రవ్యోల్బణం మీద దృష్టి కేంద్రీకరించి ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు సర్వశక్తులు ఒడ్డే ప్రయత్నంలో భాగంగా ఈ మీడియం టర్మ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఫ్రేమ్వర్క్ని పరిచయం చేశారు. ముఖ్యంగా ఇంకొక అంశం ఏంటంటే 2013-14 కోసలోటు. మనం సంస్కరణలో సంక్షోభం, ఆర్థిక సంస్కరణలు రావడానికి సంక్షోభానికి ప్రధానమైనటువంటి రీజన్స్ ఈ ద్రవ్యోల్బణమే అండ్ కోసలోటు. కాబట్టి అలాంటి పరిస్థితి భవిష్యత్తులో మళ్ళీ రాకుండా, సంక్షోభం వైపు దారి తీయకుండా వ్యవస్థ పటిష్టంగా ఉండడానికి వాటి మీదే ప్రధానమైన దృష్టి కేంద్రీకరించడం అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. 2013-14లో కోసలోటు 4.5% ఉంటే 2018-19 నాటికి 3% అది తగ్గింది. అంటే ఎందుకు అంటే ద్రవ్యోల్బణం తగ్గడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందనమాట. అంటే ద్రవ్యోల్బణం తగ్గితే కోసలోటు కూడా తగ్గుతుంది, వృద్ధి రేటు పెరుగుతుంది. ఇది గుర్తించాలి. ఇందులో భాగంగా ఇంకో మరికొన్ని చర్యలు కూడా చేపట్టారు. విదేశీ వ్యాపారానికి సంబంధించి కొన్ని చర్యలు చేపట్టడం, బీఓపీ లోటు తగ్గించేందుకు, ముఖ్యంగా విదేశీ మారక నిల్వలు పెంచుకునేందుకు రకరకాల చర్యలు చేపట్టారు. అదేవిధంగా అందులో భాగంగా అత్యంత ముఖ్యమైనది బ్లాక్ మనీ, నల్లధనాన్ని నిరోధించడం. దీనికోసం కూడా నోట్లు రద్దు చేయడంతో పాటు చాలా చర్యలు చేపట్టారు. ముఖ్యంగా విదేశీయాల్లో ఉన్నటువంటి ఆస్తులను ప్రకటించడం, తర్వాత బినామీ ఆస్తుల సవరణ చట్టం 2016లో బినామీ ఆస్తుల సవరణ చట్టాన్ని ఒకదాన్ని తీసుకొచ్చారు. ముఖ్యంగా డిజిటల్ మనీ, అలాగే నగదు బదిలీ అనే ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. అంటే డిజిటల్ వ్యవహారాలకు సంబంధించి నగదు బదిలీని నేరుగా క్యాష్ ట్రాన్సాక్షన్ కాకుండా ఆన్లైన్లో అంతా ట్రాన్స్ఫర్ నగదు బదిలీని తీసుకొచ్చారు. అలాగే మారిషస్, సింగపూర్, సైప్రస్తో ఉన్నటువంటి డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో, అంటే ద్వంద్వ పన్నుల విధానం ఉన్నటువంటి దీన్ని సవరించే ప్రయత్నం చేశారు. అని మరింత లోతుకి ఈ ద్వంద్వ పన్నులు ఏంటి ఇవన్నీ మనం పబ్లిక్ ఫైనాన్స్లో మనకు సమగ్రంగా దీనికి సంబంధించి ఉంటుంది, దాని గురించి మనం నేర్చుకోవచ్చు. ఇకపోతే రెండో పార్ట్ భాగం రైతుల ఆదాయం రెట్టింపు. ఇది చాలా ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్. వాస్తవం 2014-15 వ్యవసాయ రంగంలో ఉపాధి మనం గమనిస్తే 45.7% ఉంది. ఈ ఉపాధి ఉంది, అంటే ఈ ఉపాధిని పెంచడం, అలాగే అదే సందర్భంలో రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయడం, ముఖ్యంగా సర్జలో ఏర్పాటు, పథకాలు, రాయితీలు. సర్జ్ అంటే ఏంటంటే మనం SEZ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ వేరు, ఈ సర్జెడ్ వేరు. కోస్టల్ ఎంప్లాయ్మెంట్ జోన్స్, CEZ అంటే కోస్టల్ ఎంప్లాయ్మెంట్ జోన్స్గా రెండింటిని ఏర్పాటు చేశారు. ఈ కోస్టల్ ఎంప్లాయ్మెంట్ జోన్ ఈస్ట్ కోస్ట్ జోన్ అనే ఒకటి, వెస్ట్ కోస్ట్ జోన్ అనేది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం, ముఖ్యంగా ఉపాధి అవకాశాలు పెంచడం కోసం ఒక 2 జోన్స్ని ఏర్పాటు చేయాలనేది ఒక తలంపు ప్రభుత్వానికి ఉంది, చేశారు. ముఖ్యంగా చైనాలో ఉన్నటువంటి షెన్జాన్ స్పెషల్ ఎకనామిక్ జోన్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ఆదర్శంగా తీసుకొని మన దేశంలో కూడా ఈ సర్జల్ని తీసుకొచ్చారు. సర్జ్ విధానం ముఖ్యంగా కోస్టల్ ఎంప్లాయ్మెంట్ జోన్ అంటారు, సర్జ్, CEZ. అలాగే రకరకాల పథకాలు, ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి పథకాలు, ప్రత్యేకమైనటువంటి పథకాలు, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి పథకాలు, రైతుల కోసం ప్రత్యేకించి పెట్టిన పథకాలను వాటిని పటిష్టంగా అమలు చేయడానికి, అలాగే రాయితీలు, విత్తనాల్లో రాయితీలు, ఎరువులు, అలాగే యూరియా ఇలాంటి వాటిలో కూడా రాయితీల ద్వారా రైతులకు అందించడం, వ్యవసాయాన్ని లాభాపేక్షతో మార్చడం. వ్యవసాయం అన్నది ఉపాధి మార్గంగానే కాకుండా దాన్ని ఒక లాభాపేక్షంగా మార్చాలి, అంటే దాన్ని కమర్షియల్ క్రాప్గా మార్చాలనే ప్రయత్నాలు అనేవి జరుగుతున్నాయి. ఆ రకంగా కూడా ప్రభుత్వం తన ప్రయత్నాలు చేస్తోంది. కాకపోతే సేవారంగం వరకు చూసుకుంటే సేవారంగం ఇందుకు కూడా 21 రాష్ట్రాల్లో మరియు కేంద్ర ప్రాంతాల్లో సేవారంగం ద్వారా అత్యధిక ఆదాయం వస్తుంది. ఆ రాష్ట్ర ఆదాయం చూసుకుంటే సేవారంగం వాటా 50% కన్నా ఎక్కువ ఉంది. 21 రాష్ట్రాల్లోనూ కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ సేవారంగంకి అత్యంత సర్వీస్ సెక్టార్కి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఉంది. 2014 నాటికి $155 బిలియన్ సేవల ఎగుమతులలో భారతదేశం 8వ పెద్ద దేశం. ప్రపంచవ్యాప్తంగా గమనిస్తే 2014 నాటికి $155 బిలియన్ సేవలను ఎగుమతి చేయడంలో భారతదేశం ప్రపంచంలో 8వ పెద్ద దేశంగా ఇక్కడ మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇక్కడ 2014-15లో FDIs ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రవాహం 53% సేవారంగం నుంచి మన భారతదేశానికి వచ్చింది. దీన్ని బట్టి మనం సేవారంగం అనేది చాలా ముఖ్యమైనది, బాగా ఉపయోగపడే రంగం. సేవారంగంలో చాలా ఎక్కువ
ఉంది. అలాగే అత్యంత ముఖ్యమైనది ఏంటంటే సాఫ్ట్ పవర్గా మన భారతదేశాన్ని తీర్చింటే ఒక దేశం తన సంస్కృతి, ఆధ్యాత్మిక, రాజకీయ విలువలు, విదేశ విధానాల ద్వారా ఇతర దేశాలను ఆకర్షించడం. అంటే ఒక దేశం తన సంస్కృతి అంటే కేవలము ఆర్థిక ప్రోత్సాహాలు ఇవ్వడమో, లేకపోతే ఆకర్షించుకోవడానికి రకరకాల రాయితీలు ఇవ్వడమో, లేదంటే ఇన్ఫ్లుయెన్స్ చేయడమో కాకుండా సంస్కృతి, సాంప్రదాయాలు, ఆధ్యాత్మికత, రాజకీయ విలువలు, అలాగే విదేశీ విధానాలు ఇలాంటి అంశాలతో ఇతర దేశాలని ఆకర్షించే కంట్రీస్ ఏమంటారంటే సాఫ్ట్ పవర్గా అంటారు. మన దేశాన్ని ఈ సాఫ్ట్ పవర్ అనేది చాలా ముఖ్యమైనటువంటి బిట్ కోణంలో మనం బాగా అది నేర్చుకోవాలి. ఆ పదం అంటే అది సాఫ్ట్ పవర్ అంటారు. అలాగే వ్యవసాయంతో పాటు ఎక్కువగా రియల్ ఎస్టేట్ రంగం కూడా భారతదేశంలో బాగా ఇప్పుడు ఇటీవల కాలంలో అత్యంత ప్రాధాన్యత ఉన్నటువంటి రంగం. వ్యవసాయం తర్వాత అత్యంత ఎక్కువ మందికి ఉపాధి అందించే రంగం ఏది అంటే రియల్ ఎస్టేట్ రంగంగా మనం చెప్పుకోవచ్చు. అందుకని రియల్ ఎస్టేట్ని కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. రియల్ ఎస్టేట్కి సంబంధించి ప్రత్యేకమైన చట్టాలు తీసుకొస్తుంది. భూసేకరణ చట్టాలని రియల్ ఎస్టేట్ చట్టాలకి అనుసంధానంగా సమస్యల అంటే ఎక్కడికక్కడ ట్రిబ్యునల్స్ని ఏర్పాటు చేసి ఈ ఉన్నటువంటి సివిల్ వివాదాలని పరిష్కరించే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి రియల్ ఎస్టేట్ని ఒక పరిశ్రమగా గుర్తించడం అనేది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. రాష్ట్రాలకి తగిన అధికారాలు ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించి కల్పించడం, ఆ రకంగా రియల్ ఎస్టేట్ని కూడా ఒక పరిశ్రమగా గుర్తించడం, వ్యవసాయ రంగం తర్వాత అత్యంత ఎక్కువ మందికి ఉపాధి కల్పించే రంగంగా భారతదేశంలో రియల్ ఎస్టేట్ని గుర్తించడం జరిగింది. కాబట్టి రియల్ ఎస్టేట్ కూడా ఒక ఈ రోజుల్లో ఇప్పుడు ప్రస్తుతం మంచి ఉపాధి అందించే రంగంగా చెప్పుకోవచ్చు. ఇక భాగం 3 పార్ట్ 3 ప్రాంతీయ అభివృద్ధి. అంటే మనం 7 భాగాలని చెప్పుకున్నాం. అందులో 1వ భాగం మీడియం టర్మ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఫ్రేమ్వర్క్, 2వ భాగం రైతుల ఆదాయం రెట్టింపు, 3వ భాగం ప్రాంతీయ అభివృద్ధి, 4వ భాగం వృద్ధి సాధకాలు, 5వ భాగం గవర్నమెంట్, 6వ భాగం సాంఘిక రంగం, 7వ భాగం సుస్థిర అభివృద్ధి. అందులో మనం 3వ భాగం ప్రాంతీయ అభివృద్ధి గురించి ఇప్పుడు చెప్పుకుందాం. 2011 పట్టణ జనాభా 31.1% ఉంది. అప్పుడు ఏంటంటే పట్టణాల్లో ఉన్నటువంటి జనాభానే పరిగణలోకి తీసుకునేవారు. కాబట్టి 2011 జనాభా లెక్కల్లో పట్టణ జనాభా చూస్తే మన భారతదేశంలో 31.1% ఉంది. 1981-2001 నాటికి 60% పెరిగినటువంటి జనాభా అంటే 60% కాదు 60% పెరుగుదల ఉన్నటువంటి జనాభా 2001-2011 నాటికి ఈ పెరుగుదలలో తగ్గింది. అంటే 44% పెరిగింది. ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే పట్టణీకరణ జరిగిన తర్వాత, పట్టణీకరణ అంటే పట్టణ జనాభా పెరగడం, ఈ పట్టణ జనాభా విస్తరించడం, పట్టణంలో వసతులు పెరగడం, వీటిని పట్టణీకరణ అంటారు. కనీస వసతులు, కనీస సౌకర్యాలు కలిగి ఉండడం. అయితే ఈ పట్టణీకరణ అన్నది 1981-2001 చూస్తే శరవేగం అంటే 60% మేర పట్టణీకరణ పెరిగితే 2001 నుంచి 2011 మధ్య మాత్రం ఆ పెరుగుదల కేవలం 44%కే పరిమితమైంది. అంటే పెరుగుదలలో తగ్గింది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలసలు అన్నది 24% ఉంది. ఇక్కడ పట్టణాలు అభివృద్ధి చెందితే దేశం చాలా వేగంగా అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉంటాయి. పట్టణీకరణ ద్వారా లైఫ్ అంటే ముఖ్యంగా నైపుణ్యమైనటువంటి జీవన విధానం, ముఖ్యంగా జీవన విధానంలో కొన్ని స్కిల్స్ డెవలప్ అవుతాయి. ముఖ్యంగా క్వాలిటీ ఆఫ్ లైఫ్ అన్నది బాగుంటుంది. ముఖ్యంగా క్వాలిటీ ఆఫ్ లైఫ్ పట్టణీకరణ వలన క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఒక మంచి ఎడ్యుకేషను, విద్యా సదుపాయాలు, మంచి ఆరోగ్య సదుపాయాలు, వైద్య సదుపాయాలు, కనీసత వసతులు, ప్రయాణ సౌకర్యాలు, నివాసాలు ఇలాంటివన్నీ కూడా పట్టణీకరణ వల్ల ఏర్పడతాయి. ఉత్పాదకత పెరుగుతుంది, ఉత్పత్తి ఉంటుంది, ఉద్యోగత ఉంటుంది, ఉపాధి ఉంటుంది, తలసరి ఆదాయం పెరుగుతుంది, తద్వారా జాతీయ ఆదాయం పెరుగుతుంది. ఇన్ని రకాల ప్రభావాలు పట్టణీకరణ వల్ల ఉంటాయి. పట్టణీకరణ అన్నది ఏ దేశానికైనా ఆయువుపట్టుగా, ఆర్థిక వ్యవస్థకు ఆయువుపట్టుగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ పట్టణ జనాభా పెరుగుదలలో ముఖ్యంగా తగ్గుదల కనిపిస్తుంది అన్నది ఇక్కడ మనకి స్పష్టమవుతుంది. అయితే ఈ పట్టణీకరణ కోసం కూడా సాధించడానికి కేంద్ర ప్రభుత్వం చాలా పథకాలు ప్రవేశపెట్టింది. అందులో ముఖ్యంగా స్మార్ట్ సిటీస్ 2015లో స్టార్ట్ చేశారు ఈ పథకాన్ని. ఈ స్మార్ట్ సిటీస్లో ప్రధానంగా చూసుకు జీవన నాణ్యత పెంచడానికి కోసం 100 నగరాలను స్మార్ట్ సిటీస్గా మార్చాలన్నటువంటి లక్ష్యం కనిపిస్తుంది. అలాగే అమృత్ అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. గృహ నిర్మాణం
పట్టణాల్లో నిరుపేదలుగా ఉన్న వారికి అందరికీ కూడా గృహ వసతి కల్పించడం కోసం, ముఖ్యంగా మురికివాడల సంఖ్యను తగ్గించడం కోసం, మురికివాడలో సౌకర్యాలు కల్పన చేసి అక్కడ వారి కనీస అవసరాలను తీర్చడం, పేదరికాన్ని తగ్గించడం, విద్య, వైద్య, ఆరోగ్య రంగాలకి తగినంత ప్రాధాన్యత ఇవ్వడం, ఉపాధి అవకాశాల పట్ల శ్రద్ధ చూపడం, ఇలాంటివన్నీ పట్టణీకరణ పరంగా కొన్ని ప్రభుత్వం చర్యలు చేపట్టింది. భారత్ మిషన్ అని ఇలాంటివన్నీ చేశారు. అదే సమయంలో అంటే పట్టణాలకే కేవలం పరిమితం అయిపోకుండా గ్రామాల్లో కూడా కనీస సౌకర్యాలు కల్పించడానికి గ్రామాల్లో కూడా కొన్ని పథకాలు చేపట్టడం, గ్రామాల్లో ఉన్న అన్ని కుటుంబాలకి విద్యుత్ సౌకర్యం అందించడం, ముఖ్యంగా దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన అనే ఒక పథకాన్ని ప్రవేశపెట్టారు. ప్రైమ్ మినిస్టర్ గ్రామ సడక్ యోజన అనే ఒక పథకంతో ప్రతి హ్యామ్లెట్ విలేజ్కి, మారుమూల ఉన్నటువంటి గ్రామాలకు కూడా రోడ్ సౌకర్యాలు కల్పించడం, రవాణా సదుపాయాల కోసం అని చెప్పి, అలాగే డిజిటల్ కనెక్టివిటీ, ముఖ్యంగా ప్రధానమంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షరత అభియాన్ అనే ఒక పథకాన్ని ప్రారంభించారు. దీనికోసమేమో 6 కోట్ల గ్రామీణ కుటుంబాలకు డిజిటల్ అక్షరాస్యతగా తీర్చిదిద్దే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది. పంచాయతీల సంస్థ ముఖ్యంగా 2006 నుండి పంచాయతీ మంత్రిత్వ శాఖ ద్వారా పంచాయత్ డెవల్యూషన్ ఇండెక్స్ ని రూపొందిస్తున్నారు. ఈ రకమైనటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తోంది. అంటే తూర్పు పశ్చిమ తీర ప్రాంతాలని రాష్ట్రాలు అసమానతలు ఉండకూడదని, వెనుకబడితనం ఉండకూడదని, వీటి మధ్య కనెక్టివిటీ పెంచడానికి దాదాపు 2500 కిలోమీటర్ల పొడవైనటువంటి ఒక ఇండస్ట్రియల్ కారిడార్ని నిర్మించేందుకు సిద్ధమైంది ప్రభుత్వం. దీన్ని ఈస్ట్ కోస్ట్ ఎకనామిక్ కారిడార్ అంటారు. దీనికి ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఏడీబీ బ్యాంక్ $631 బిలియన్ అమెరికన్ డాలర్ల సహాయం కూడా చేయడానికి సిద్ధమైంది. ఇవన్నీ అక్కడ ఎలాంటి పరిశ్రమల స్థాపనకు అనుకూలంగా ఉంది, అక్కడ ముడిసరికి ఎక్కువగా దొరుకుతుంది, ఆ నీడి అవసరాలు గుర్తించడం, అక్కడ ఉపాధి అవకాశాలను పెంచడం, అక్కడ ఉన్నటువంటి ఖనిజాలను గుర్తించడం, లేదా అక్కడ దొరికే ముడి సరుకుని ఐడెంటిఫై చేయడం, తద్వారా అక్కడ అవసరమైనటువంటి పరిశ్రమలకి, ఉత్పత్తులకి ప్రైవేట్ భాగస్వామ్యంతో అక్కడ పరిశ్రమలు స్థాపించడం, ఉపాధి అవకాశాలు పెంచడం, ఉత్పత్తి పెంచడం, తద్వారా అక్కడ ఉన్నటువంటి అసమానతల్ని, వెనుకబాటుతనాన్ని, పేదరికాన్ని నిర్మూలించడానికి ఒక భారీ ప్రాజెక్ట్ని ఈ ప్రభుత్వం చేపట్టింది. ఇందులో దాదాపు 2500 కిలోమీటర్ల వైశాల్యానికి అంటే ఒక పరిధిని తీసుకొని దానిలో భాగంగా ఇండస్ట్రియల్ కారిడార్ని, ఎకనామిక్ కారిడార్ని ఒకదాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేశారు. ఇది మన విశాఖపట్నం అండ్ చెన్నైకి తీరం గుండా ఈ యొక్క కారిడార్ పోతుంది. ఈస్ట్ కోస్ట్ ఎకనామిక్ కారిడార్ అని పిలుస్తారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి 4th పార్ట్ 4 అని చూసుకుంటే వృద్ధి సాధకాలు చూసుకుంటే ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ. మన దేశంలో రవాణా రంగం చూసుకుంటే అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు స్వర్ణ చతుర్భుజి అనేది ఏర్పడింది. ఇప్పుడు అది చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. మనకు తెలుసు ఈ స్వర్ణ చతుర్భుజి. ప్రపంచంలో భారతదేశం నెట్వర్క్ పరంగా దేశాల్లో రోడ్డు నెట్వర్క్ మన భారతదేశం ప్రపంచంలోనే అని చెప్పుకోవచ్చు. అలాగే 2014-15 నాటికి ప్రపంచంలో భారత రైల్వే 4th ప్లేస్లో ఉంది. ఫ్రైట్ అంటే ముందు సరుకు రవాణాలో, ఫ్రైట్ ట్రాన్స్పోర్టింగ్ సిస్టంలో ముందు సరుకు రవాణాలో చూసుకుంటే రైల్వే ప్రపంచంలోనే మన ఇండియన్ రైల్వే 4th ప్లేస్లో ఉంది. ఇది కూడా మనకి ఒక క్రెడిట్గా మనం చెప్పుకోవచ్చు. ఇలాంటివన్నీ కనెక్టివిటీ పెంచడానికి డిజిటల్ ఇండియా అని స్థాయిలో ప్రతి ఇంటికి, గృహానికి కూడా ఫైబర్ ఆప్టికల్ కనెక్షన్ ఇస్తూ ఫైబర్ నెట్ అన్నది ఒకదాన్ని ఈరోజు పంచాయతీలోను, ప్రతి గ్రామంలోను, ప్రాంతానికంటే గ్రామ స్థాయిలో కూడా ఫైబర్ నెట్ సేవలు, అంటే భారతీయ నెట్ ద్వారా ఫైబర్ సేవలు, ముఖ్యంగా అంతర్జాల సేవలు, ఇంటర్నెట్ సేవలు అందించే విధంగా ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. ఆ రకంగా భారతీయ నెట్ అన్నది ఒకటి అమలు చేస్తున్నారు. అంటే డిజిటల్ అక్షరాస్యత పెంచడానికి ఒకటి అంతే సాంకేతిక రంగం అన్నది గ్రామ స్థాయికి కూడా సాంకేతిక పరిజ్ఞానం అన్నది, సాంకేతిక ఫలాలు అన్నవి గ్రామ స్థాయిలో కూడా అందాలన్నటువంటి ఆలోచనతో ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. అదేవిధంగా 2016లో ఈ గవర్నెన్స్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఏదైతే ఉందో 2016లోనో, అందులో 193 దేశాలకు గాను మన భారతదేశం ర్యాంకు 107వ ర్యాంకు వచ్చింది. అలాగే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కూడా ఉంది. దీనిలో భాగంగా నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ 2015-16 బడ్జెట్లో ప్రకటించారు. ఇది ఒక కొత్త స్కీమ్ని ప్రకటించారు. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక వసతుల కల్పన కోసం పబ్లిక్ ప్రైవేట్ విభాగాలు రెండు కలిసి పనిచేయాలన్నటువంటి కాన్సెప్ట్ ఇది. 2015-16 బడ్జెట్లో ఇది ప్రకటించారు. నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అంటారు దీన్ని. దీన్ని 2015-16 బడ్జెట్లో ప్రకటించి ప్రైవేట్ భాగస్వామ్యాన్ని తీసుకుని తద్వారా మరింత ముందుకి వెళ్ళడానికి, కాకపోతే ఎనర్జీ, శక్తి,
భారతదేశం ప్రపంచ సగటు విద్యుత్ వినియోగం 3200 కిలోవాట్స్ పెర్ అవర్ అయితే భారతదేశంలో విద్యుత్ వినియోగం 1010 కిలోవాట్స్ పెర్ అవర్గా ఉంది. దీన్ని కూడా మనం గమనించవచ్చు. విద్యుత్ వినియోగ పరంగా కూడా మన తాలూకా సగటు ప్రపంచ సగటుతో పోలిస్తే మన భారతదేశ సగటు తక్కువగా ఉండడం. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో కూడా విదేశాల్లో పేటెంట్ హక్కులు సాధించడం కోసం భారతదేశం 15వ ర్యాంకులో ఉంది. విదేశాల యొక్క పేటెంట్ హక్కు సాధించడంలో సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో మన భారతదేశం పేటెంట్ హక్కులు సాధించే దేశాల వరుస క్రమంలో మనం 15వ ర్యాంక్ ఉండడం మన దగ్గర మనం గమనించాలి. ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ రంగానికి సంబంధించి కూడా వినూత్నమైనటువంటి ఆవిష్కరణలు జరుగుతున్నాయి. ముఖ్యంగా శాటిలైట్ విభాగంలో మనం చాలా ముందంజలో ఉన్నాం. టాప్ 5 కంట్రీస్లో భారతదేశం ఈరోజు సాంకేతిక ముఖ్యంగా శాటిలైట్ విభాగంలో ఉన్నాం. మన యొక్క సాంకేతిక సహకారం ఇతర దేశాలు తీసుకునే పరిస్థితిలో ఉన్నాయి. విదేశీ ర్యాకెట్లు కూడా మన భారతదేశం నుంచి వెళ్ళే పరిస్థితి. 2000లో నేషనల్ ఇన్నోవేటివ్ ఫౌండేషన్ అన్నది ఏర్పాటు చేశారు. 2000లో నేషనల్ ఇన్నోవేటివ్ ఫౌండేషన్ అన్నది ఒకటి ఏర్పాటు చేశారు. 2010-2020ని డికేడ్ ఆఫ్ ఇన్నోవేషన్గా ప్రకటించారు. అది మనం ఇక్కడ ఇది ఇంపార్టెంట్. డికేడ్ ఆఫ్ ఇన్నోవేషన్ 2010-20 దశాబ్దాన్ని డికేడ్ ఆఫ్ ఇన్నోవేషన్గా ప్రకటించారు. అలాగే 2016లో స్టార్టప్ ఇండియాని ప్రారంభించారు. 2013లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీని ప్రకటించారు. 2013లో సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పాలసీ ప్రకటించారు. ఇవన్నీ కూడా మనం ఆయా విభాగంలో పరిశ్రమల చాప్టర్లో మనం ఏమిటి ఈ పాలసీ ఏం చెప్పింది, ఈ పాలసీలో ఉన్న ముఖ్యాంశాలు ఏంటి, ఈ పాలసీ సాధించాల్సిన లక్ష్యాలు ఏంటి, ఆబ్జెక్టివ్స్, ఎయిమ్స్, టార్గెట్స్ అవి ఎంతవరకు రీచ్ అనేది డేటా పరంగా మనం పరిశ్రమల చాప్టర్లో చూడొచ్చు. బట్ ఇప్పుడు మనం జస్ట్ అసలు విజన్ అన్నది ఏమిటి, ఈ విజన్ ఈ 15 ఇయర్స్ విజన్లో ముఖ్యంగా 7 ఇయర్స్ చూసాం. తర్వాత 3 ఇయర్స్ చూస్తున్నాం. ఈ 3 ఇయర్స్ యాక్షన్ ఎజెండా ఏమిటి, నీతి అన్నది మనం ఇప్పుడు చూసుకుంటాం. అందులో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అంటే మొబైల్ ల్యాబ్ అంటే టెక్నాలజీ అనేది గ్రామ స్థాయిలో ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకి పరిజ్ఞానం పెంచిన ల్యాబ్స్ ద్వారా ఈ స్కూల్స్ లెవెల్లో ఉన్నటువంటి విద్యార్థి స్థాయి నుండే వారికి సైన్స్ పట్ల ఆసక్తి పెంచడానికి, సాంకేతిక పరిజ్ఞానం అవగాహన కలిగించడానికి కోసమని అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అనేవి సౌకర్యం మొబైల్ ల్యాబ్స్ని ఇవి ప్రతి పాఠశాలకు లేదంటే కొన్ని జిల్లాలని యూనిట్గా తీసుకొని లేదంటే కొన్ని రాష్ట్రాల్లో స్థానిక రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థల యొక్క ఎయిడ్ సహకారాన్ని తీసుకొని ఆ సహకారంతో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యను అభ్యసిస్తున్నటువంటి నిరుపేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అలాగే ప్రభుత్వ బడుల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు సాంకేతిక సహాయం అందించడానికి, సలహాలని అవగాహన పెంచడానికి, వాళ్ళలో జిజ్ఞాస అంటే ఇంట్రెస్ట్ పెంచడానికి ఈ యొక్క ల్యాబొరేటరీస్ని ప్రతి చోటకి తీసుకెళ్ళి రకరకాల ప్రయోగాలని వారి చేత చేయించడం, వారికి అవగాహన కల్పించడం చేయడం కోసం ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేశారు. ముఖ్యంగా పాఠశాల స్థాయిలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకి ఇది చాలా ఉపయోగం. స్టార్టప్ సంఖ్యలో మనం చూసుకుంటే మొదటి దేశం అమెరికా, రెండోది ఇంగ్లాండ్ అయితే స్టార్టప్ల ఏర్పాటులోనూ సంఖ్యలోనూ మన భారతదేశం 3వ స్థానంలో ఉంది. ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. స్టార్టప్ల ఏర్పాటులో భారతదేశం 3వ స్థానంలో ఉంది. అలాగే ప్రొఫెసర్ తరుణ్ ఖన్నా అధ్యక్షుని ఏర్పాటు చేయబడినటువంటి ఎక్స్పర్ట్ కమిటీ ఆన్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్లో కూడా 2016లో కేంద్రం పాఠశాల స్థాయిలో నవకల్పనలు, వ్యవస్థాపన సామర్థ్యాన్ని పెంచడానికి కూడా ఒకటి ఎయిమ్ను ఆమోదించింది. ఈ రకంగా మనం చూడొచ్చు వృద్ధి సాధకాలకు సంబంధించి. లేకపోతే 5వది గవర్నమెంట్ పాత్ర ఎలా ఉంది అంటే ముఖ్యంగా గవర్నెన్స్ ఎలా ఉందంటే ప్రభుత్వ పాత్ర నీతి ఆయోగ్ అన్నది ఏర్పాటు చేయడం, నీతి ఆయోగ్ కమిటీలను ఏర్పాటు చేయడం, ఆ కమిటీల ద్వారా ముఖ్యంగా థింక్ ట్యాంక్గా దీన్ని తీర్చిదిద్దడం, రాష్ట్రాల భాగస్వామ్యాన్ని పెంచడం, రాష్ట్రాల సలహాలని సంప్రదింపులు తీసుకోవడం, ముఖ్యంగా రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రుల యొక్క సబ్ గ్రూపులను ఏర్పాటు చేయడం, కొన్ని ఇండికేటర్స్ని గుర్తించి ఆ ఇండికేటర్స్ ద్వారా అభివృద్ధికి ఆటంకాలుగా ఉన్నటువంటి అంశాలను గుర్తించడం, ఆటంకాలను అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యల్ని గుర్తించడం, ఫీడ్బ్యాక్ ప్రతి రాష్ట్రం నుంచి ప్రతి కమిటీలు కొన్ని నియమించి వాటి నుంచి ఫీడ్బ్యాక్స్ తీసుకోవడం, ఫీడ్బ్యాక్స్ ద్వారా మళ్ళీ చర్చలు వివిధ స్థాయిలో చర్చలు జరపడం, నిధుల సమీకరణకి నిధులు కేటాయించడానికి సంబంధించి కొన్ని అంశాలకు సంబంధించి ప్రైవేటు సంస్థల యొక్క పాత్రకు సంబంధించి ఇవన్నీ కూడా ఈ యొక్క సబ్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అంటే ముఖ్యమంత్రుల సబ్ గ్రూప్ అని, మేధావుల సబ్ గ్రూప్ అని వివిధ స్థాయిల్లో చర్చలు జరిపి అభివృద్ధికి సంబంధించి, వృద్ధి రేటు పెంచడానికి సంబంధించి, పేదరిక నిర్మూలనకు సంబంధించి, అక్షరాస్యతకు సంబంధించి, విద్య వైద్య రంగాల్లో ఉన్నతికి సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ప్రభుత్వం ఈ నీతి ఆయోగ్ని ఒక టాప్ ఇండికేటర్గా ఉపయోగిస్తుంది.
అలాగే సివిల్ సర్వీసెస్ రిఫార్మ్స్ తీసుకురావడం, ఈ ఆఫీస్ విధానాన్ని అవలంబించడం, ప్రభుత్వ పథకాలను మానిటరింగ్ చేయడం కోసం ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు అనేవి లబ్ధిదారులు అంటే ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో వారికి చేరడానికి చేస్తున్న పథకంలో అవకతవకలు చోటు చేసుకోకుండా పథకాల లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేయడానికి 100% సక్సెస్ అవ్వడాని కోసం అని చెప్పి ఒక ప్రగతి ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ అనే దాన్ని ప్రారంభించారు. ఈ రకంగా కొన్ని చర్యలు చేపట్టారు. ఎలక్ట్రానిక్స్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు, రద్దు చేశారు. ఫెడరలిజం సిస్టాన్ని మరింత పకడ్బందీగా, ఫెడరలిజం అంటే సహకార సమైక్య, దీన్ని అమలు చేయడానికి కోసం అని చెప్పి నీతి ఆయోగ్ని ఒక ముఖ్యమైనటువంటి వనరుగా ఫోకస్డ్ చేశారు. ఇకపోతే తర్వాత ఆరోజు సాంఘిక రంగం, ఇది ఒకటి ఇంపార్టెంట్. సాంఘిక రంగం చూస్తే 2050 నాటికి భారతదేశం 2వ ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించనుంది. అలాగే 2030 నాటికి వర్కింగ్ ఏజ్ పాపులేషన్ అంటే పనిచేసే సామర్థ్యం ఉన్నటువంటి వయస్సు గలవారు భారతదేశంలో ఆ జనాభా, పనిచేసే వయసు జనాభా ఏదైతే ఉందో ఆ జనాభా భారతదేశం 2030 నాటికి అత్యధికంగా ఉండనుంది. కాబట్టి భారతదేశంలో ఉత్పాదకత పెంచడానికి ఈ పనిచేసే సామర్థ్యం ఉన్నటువంటి మానవ వనరులు అనేవి భారతదేశానికి అతి పెద్ద ఎసెట్గా చెప్తున్నారు. తద్వారా మనం ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాలు మనం తీసుకురావడం, తద్వారా స్కిల్డ్ పీపుల్ని తయారు చేయడం, స్కిల్ డెవలప్మెంట్ నైపుణ్యాభివృద్ధి పట్ల శిక్షణ ఇవ్వడం, ఇలాంటివన్నీ కూడా చేపట్టే పరిస్థితి ఉంది. దీనిలో భాగంగానే 2014లో నైపుణ్యాభివృద్ధికి సంబంధించి ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు. 2015లో స్కిల్ ఇండియాను ప్రారంభించారు. 2022 నాటికి 40 కోట్ల మంది ప్రజల్ని ఉపాధి పొందే విధంగా నైపుణ్యాలను ఇప్పించే ప్రయత్నం జరుగుతుంది. వొకేషనల్ అవ్వచ్చు, లేదా వారికి ఆ ప్రాంతంలో వారికి ఉన్నటువంటి ఎఫర్ట్స్ లేదా వనరులు, లభ్యమైన వనరుల పట్ల ఏదో ఒక రంగంలో ప్రావీణ్యులుగా తీర్చిదిద్దడం, అవసరమైనటువంటి మేరకు అంటే ఉత్పత్తికి లేదా ఉపాధికి అవసరమైనటువంటి స్కిల్ని, నైపుణ్యాన్ని అందించడం, ఈ రకంగా చేస్తున్నారు. తర్వాత సమ్మిళిత సమాజాన్ని, ముఖ్యంగా సమ్మిళిత సమాజాన్ని నిర్మించేందుకు దీనికోసం అని చెప్పి ప్రతి విభాగం, మహిళల నుండి, పిల్లల నుండి, వృద్ధుల నుండి, మైనారిటీల నుండి, ఎస్సీ ఎస్టీ బీసీల నుండి వీళ్ళు ఈ వర్గాలను గుర్తించడం, ఆయా వర్గాల అభివృద్ధికి, అభ్యున్నత కోసం, వెనుకబడితనాన్ని నిర్మూలించడానికి ప్రభుత్వం రకరకాల చర్యలు చేపడుతోంది. స్కీమ్స్, పథకాలు ప్రవేశపెడుతోంది, రాయితీలు ఇస్తోంది, రిజర్వేషన్ సౌకర్యాలు కల్పిస్తోంది, రకరకాల చట్టాలు వాళ్ళ రక్షణ కోసం అనే కొన్ని చట్టాలని రూపొందిస్తోంది. ఇలా కొన్ని చర్యలు చేపడుతోంది. లేకపోతే భాగం 47 చూస్తే సుస్థిరాభివృద్ధి. ఇది ఏంటంటే పొల్యూషన్, ముఖ్యంగా ఉత్తరాదిలో ఢిల్లీలో కాలుష్యం మనకు తెలిసింది. ఉత్తర భారతదేశంలో కాలుష్యానికి ప్రధాన కారణం ఏంటంటే అక్కడ పంటల అవశేషాలు తగలబెట్టడం, అంతేకాదు బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లు, ఇటుకల తయారీ, డీజిల్ వాహనాలు, వంట చెరకు ఉపయోగం, ఇలా చెత్తను తగలబెట్టడం, ఇలాంటివన్నీ కూడా పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ అనేది జరుగుతోంది. ముఖ్యంగా ఉత్తరాదిలో మనకు పంట అవశేషాలు తగలబెట్టడం మనం గమనించాం. కామన్వెల్త్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో CSIRO ఆస్ట్రేలియా, వీరితో భాగస్వామ్యం తీసుకుని యూనివర్సిటీ, పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వారు కలిసి నూతన యంత్రాలను అభివృద్ధి చేశారు. తద్వారా వరి అవశేషాలు ఉండగానే గోధుమ, అంటే ఇక్కడ ఏంటంటే ఈ చుట్టుపక్కల పంజాబ్ ఈ చుట్టుపక్కల ఏంటంటే ఈ వరి అవశేషాలు కాల్చగానే ఆ యొక్క పొగ ఏదైతే ఉందో అదంతా కూడా ఢిల్లీ చుట్టుపక్కల వ్యాపించడం, అక్కడ కాలుష్యానికి విపరీతమైనటువంటి ఇబ్బందులు గత 2-3 ఏళ్లలో మనం గమనించాం. దీన్ని అధిగమించడానికి ప్రభుత్వం చాలా చర్యలు చేపట్టింది. ఇంకా చాలా చర్యలు సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించి పిల్లల్లో ముఖ్యంగా విద్యార్థి దశ నుండి అవగాహన కల్పించడం, వాతావరణం, పర్యావరణ రక్షణకు సంబంధించి పర్యావరణ చట్టాల మీద అవగాహన కల్పించడం, పర్యావరణ రక్షణ ద్వారా ఆర్థిక వృద్ధి మీద పర్యావరణ నష్టం అనేది ఏ రకంగా పడుతుంది, పర్యావరణం ఎంత సురక్షితంగా ఉంటే ఆర్థిక వృద్ధి అంత బాగా పెరుగుతుంది, ఇలాంటి అంశాలన్నీ కూడా విద్యార్థి దశ నుండి అవగాహన కలిగించడానికి పాఠ్యాంశాల రూపంలో కూడా ఈ పర్యావరణ అభివృద్ధి పట్ల విద్యార్థులకు అవగాహన కలిగిస్తున్నారు. ఇవన్నీ చర్యలు ప్రభుత్వం చేపడుతుంది. ఇవన్నీ కూడా నీతి ఆయోగ్ తన 3 years యాక్షన్ ఎజెండాలో భాగంగా కల్పించడం, 7 భాగాల రూపంలో ఇవి మనకి పరిచయం చేశారు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ముఖ్యమైనటువంటి టాపిక్, అందుకు కొంచెం డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్.